నిన్నటి రోజున నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు సమాజాన్ని, స్త్రీలను అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి విధానాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ప్రజాప్రతినిధిగా 2-3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు తోటి తన మీద పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద, మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరమైనటువంటి మాట్లాడిన విధానం ఒక గుజుత్సాకరమైనటువంటి విధానం. ఇదే మనం ప్రజాప్రతినిధులుగా మనం చేయాల్సినటువంటి పని. ప్రజలకు ఏమి మార్గదర్శకాలు ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళది. అంటే ముఖ్యంగా వాళ్ళ నాయకుడు ఏ లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈరోజు సమాజం మీద పడి తిరుగుతున్నాడో అదే లక్షణాలతో ఈరోజు నియోజకవర్గాల్లో వారీగా వాళ్ళు కూడా ప్రజలను భయపెట్టడం, ఆడవాళ్ళని అసభ్యంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళ మీద అవాకులు చవాకులు పేలటం, ఆడవాళ్ళని సమాజంలో పూజించాల్సినటువంటి వ్యక్తులని ఈరోజు అసభ్యకరమైనటువంటి పదజాలంతో హీనాతిహీనంగా మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు. మనం ఒక తల్లికి పుట్టాం, ఒక ఆడది మనకి జన్మనిచ్చింది, ఇంకొక ఆడది మనతో జీవితాన్ని పంచుకుంది. ఇదే మనం ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం. ఇదే మనం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇదే. మీ నాయకుడు చూస్తే తల్లిని వదిలేశాడు, చెల్లెల్ని వదిలేశాడు, పిన్నతండ్రిని చంపించాడు. అదే సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఈరోజు మీరు తీసుకొచ్చి ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీరు ఏం తెలియజేస్తున్నారో అర్థం కాల. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం సమాజంలో ఒక రకమైన పేరు ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు ఆ కుటుంబాన్ని కళంకం తెస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు కోట్లకు అధిపతులు. ఈరోజు వారిద్దరు కూడా సమాజంలో తిరుగుతూ పేద బడుగు బలహీన వర్గాల సహాయం చేస్తూ నిరంతరం కూడా వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయారు. వారి గురించే మీరు మాట్లాడేటువంటి భాష. వాళ్ళ గోటికి సరిపోతారా మీరు? వాళ్ళు చేసే దాన ధర్మాలు అంత ఉండదు మన పరిస్థితులు. ఇదే వాళ్ళ గురించి. మనుషుల్లో ఉత్తమ లక్షణాలు ఎన్నుకోవాలి, ఆ లక్షణాలనే మనం గుర్తించుకోవాలి. ఈరోజు అసభ్యంగా సర్వసభ్య సమాజం బాధపడే విధంగా